ప్రస్తుతం ఆసియా కప్ లో ఇండియా పాక్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్స్ వివాదం వైరల్ గా మారింది. ఈ క్రమంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం భారత జట్టు టోర్నమెంట్ ఫైనల్ కు చేరుకొని టోర్నమెంట్ గెలిస్తే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీతో ప్రెజెంటేషన్ వేదికను పంచుకోకూడదని నిర్ణయించుకుంటుందని సమాచారం. అంతేకాదు, ఒకవేళ నఖ్వీ విజేత ట్రోఫీని అందజేస్తే టీమిండియా ట్రోఫీని తీసుకోదని అక్కడి నుండి వైదొలుగుతారని తెలుస్తోంది. ఇప్పుడు ఇది మరోసారి సంచలనంగా మారింది. ఇక ఆదివారం దుబాయ్ లో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరోసారి వివాదంగా మారింది. ముఖ్యంగా టాస్ వేసిన సమయంలో ఇరు జట్ల కెప్టెన్స్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు, అలాగే టీమ్ షీట్లు కూడా మార్చుకోలేదు. అయితే ఇది అంతగా పట్టించుకోకపోయినా మ్యాచ్ అనంతరం టీమిండియా జట్టు పాక్ జట్టుకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్ డోర్స్ వేసుకోవడంతో మరింత అగ్గిరాజుకుంది. దీంతో పాక్ బోర్డు ఏసీసీకు భారత జట్టు మీద అలాగే మ్యాచ్ రిఫరీ మీద కంప్లైంట్ చేశారు. అయితే ఇది జరుగుతుండగానే మరో న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే, ఒకవేళ ఆసియా కప్ టోర్నమెంట్ గెలిస్తే ఏసీసీ అధ్యక్షుడు మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీతో ప్రెజెంటేషన్ వేదికను పంచుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రోఫీ అతడు ఇస్తే అక్కడ నుండి జట్టు మొత్తం బాయ్కాట్ చేయనున్నట్లు సమాచారం. దీనికై సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాడని నివేదిక చెబుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.